రెడ్ బుక్ అంశంపై నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటూ కొందరు అధికారులు సిఐడి కోర్టుకు ఆశ్రయించారు. దానితో ఆయనకు నోటీసులు ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తి ఆదేశించింది. దాని ఆధారంగా ఆయనకు వాట్సాప్ లో నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేశారు. రెడ్ బుక్ అంశంపై నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటూ కొందరు అధికారులు సిఐడి కోర్టును ఆశ్రయించారు. దానితో ఆయనకు నోటీసులు ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తి ఆదేశించారు. దాని ఆధారంగా ఆయనకు వాట్సాప్ లో నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చెప్పండి, రెడ్ బుక్ అంశంలో సిఐడి అధికారులు అయితే మళ్ళీ నారా లోకేష్ కి ఒక నోటీసులు పంపించడం జరిగింది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, రెడ్ బుక్ అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే లోకేష్ ఆయన బహిరంగ సభలో కానీ ఎక్కడైనా సరే రెడ్ బుక్ ప్రస్తావిస్తూ ఏదైతే అవినీతి పాల్పడే అధికారులు కానీ లేకపోతే కార్యకర్తలు ఇబ్బంది అధికారులు మాత్రం వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి పదే పదే కూడా సభలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే అంశాన్ని సిఐడి అధికారులు అయితే కోర్టునే ఆశ్రయించారు. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఎందుకంటే రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు కూడా ఉన్నట్టు కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి సిఐడి అధికారులు కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే న్యాయస్థానం మాత్రం నిన్న ఈ కోర్టు ఈ అంశానికి సంబంధించి 9వ తేదీకి వాయిదా వేస్తూ అలాగే లోకేష్ కి నోటీసులు ఇవ్వచ్చని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు సిఐడి అధికారులు మొత్తం వాట్సాప్ ద్వారా నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఈ రెడ్ బుక్ అంశం ఎలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది, కొంతమంది టీడీపీ నేతలు అలాగే సీనియర్ నాయకులు కొంతమంది అంతా ఉన్నారు, వాళ్ళని తెలుస్తాం. సార్, గురుమూర్తి గారు చెప్పండి, ఏదైతే రెడ్ బుక్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది, అసలు రెడ్ బుక్ ఏంటి, అసలు ఎందుకు దీన్ని అధికారులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొంది? మా నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అనేక ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినా కానీ, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా కానీ, వాళ్ళకి అన్యాయం జరిగినా కానీ ముఖ్యమైన విషయాలని ఆయన దాంట్లో పొందుపరుచుకోవటం జరిగింది. ఆయన ఏం చెప్పారు, ఎవరైతే రాజ్యాంగానికి బద్దులుగా ఉండకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళు ఆ బుక్లో రాసుకుంటామని ఆయన చెప్పారు. తప్పే ఉంది ఇందుట్లో. సిఐడి అనేది, ఈ రాష్ట్రంలో సిఐడి అనేది వైసీపీ అనుబంధ విభాగం, అంతేగాని నిజంగా దానికి క్రెడిబిలిటీ లేదు. ఇవాళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం అరెస్ట్ చేస్తారు, అది సిఐడి. ఇవాళ లోకేష్ బాబు గారికి సమయం రాకపోతే ఆశ్చర్యపడాలి, వస్తే ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించిన వాళ్ళని జైల్లో పెట్టారు, అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఒక బుక్ మెయింటైన్ చేశారు. పాదయాత్ర సందర్భంగా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరి పేర్లు అందుట్లో రాసుకున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే సిఐడి అధికారులు కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ బుక్ లో కొంతమంది పేర్లు ఉన్నాయి, మమ్మల్ని బెదిరించే విధంగా ఆ పుస్తకంతో మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు కోట్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. ఎందుకు వాళ్ళకంత ఉలుకు? ఎవరి పేర్లు ఉండే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేర్లు ఉండే, వీళ్ళకెందుకు భయం? ఇవాళ ఒకటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అధికారులకు ఒకటే నేను మనవి చేస్తున్నా. ఈ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి చరిత్ర ఉంది. మళ్ళీ ఈసారి జరిగింది ఖచ్చితంగా. దాని గురికిపాటు ఎందుకు? అదే లోకేష్ బాబు గారు రాసుకున్నాడు. ఆ రోజున జరిగింది, మళ్ళీ ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ఇవాళ మీకు ఒక అధికారం ఇచ్చినప్పుడు, ఒక అధికారం ఉన్నప్పుడు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వెళ్ళాల్సింది పోయి మీరు అన్నింటిని అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు అమలు పరిస్తే చూస్తూ ఊరుకుంటాకి లోకేష్ బాబు గారు ఏమన్నా ఇదనుకున్నారా? ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను కాపాడుకునే దిశగా ఆ రెడ్ బుక్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తారు. అమలు పరచడం అంటే ఏంటి?
ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో, ఎవరైతే రాజ్యాంగాన్ని అతిక్రమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాని మీద తప్పే ఉంది. మీరు అతిక్రమించమని భాగం అంటే మీకెందుకు భుజాలు దొరుకుంటారు ఎందుకు కొంతమంది అధికారులు? అంటే చర్యలు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, అవసరమైతే వాళ్ళని డిస్మిస్ చేస్తామని కూడా చెప్పారు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఏకపక్షంగా చేయండి అనలేదు కదా ఆయన. ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అది కనుక తేలితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే డిస్మిస్ చేస్తామని చెప్పారు. తప్పే ఉంది ఇందుట్లో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది? ఆ రోజు ఆ విధంగా ఇవాళ ఎట్లా చేశారు, ఆ రోజు కూడా చేశారు కదా వాళ్ళు జైలుకి. డిస్మిస్సే కాదు, వీళ్ళు జైలుకి కూడా వెళ్తారు. నేను చెబుతున్నా, ఈరోజు చెబుతున్నా, కొంతమంది అధికారులు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇసుకని ఎంత దారుణంగా చేశారు, అదేవిధంగా మద్యాన్ని ఎంత దారుణంగా చేశారు, అదేవిధంగా ఇవాళ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు. ఇవాళ రాజ్యాంగం లేదా, చట్టం లేదా, ఇవన్నీ అమలు పరచాల్సిన బాధ్యత అధికారులు లేదా? ఈరోజు ప్రతి ఒక్క పౌరుడి రాష్ట్రంలో జీతాలు కడతా ఉంటే వాళ్ళు ఆ జీతాలు తీసుకుంటా ఉన్నారు. ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి అధికారులు ఇవాళ ప్రజల యొక్క హక్కులను తాకట్టు పెట్టి తొత్తుల్లాగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి తగిన మూల్యం ఖచ్చితంగా లోకేష్ బాబు గారు లాంటి నాయకుడు ఇవాళ ఖచ్చితంగా ఆయన చేసినటువంటి చర్య మేము పూర్తిగా సమర్థిస్తా ఉన్నాం. మా కార్యకర్తలకు ఒక మనోధైర్యం, మా కార్యకర్తలకు ఒక అండ అనిపించింది ఇవాళ నిజంగా ఆయన చేసిన పని. ఎందుకంటే ఆయన నడుస్తున్నప్పుడు మామూలుగా నడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ఎవరికి కష్టమైతే చూశారో అక్కడ మన ఏదైతే కొన్ని ప్రాంతాల్లో బీసీల మీద జరుగుతున్నటువంటి అటాకులు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి అంశాలు అందుట్లో పొందుపరిచారు. ఖచ్చితంగా ఇది అన్యాయం అయితే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటే, డిస్మిస్ ఉంటే జైలుకు కూడా వెళ్తారు. ఇంకోటి ఏదైతే నోటీసులు అంటే నేరుగా వచ్చి ఇవ్వాలి, ఏదో అధికారులు కానీ వాళ్ళు కానీ, ఎందుకు ఈ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు అంత డేర్ కూడా చేయలేకపోతున్నారు? నేను చెప్పాను కదండి, సిఐడి విభాగం అనేది ఒక ఇండిపెండెంట్గా పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. వైసీపీకి అనుబంధంగా ఉంది కాబట్టి లోకేష్ బాబు గారికి వచ్చి డైరెక్ట్ ఇవ్వచ్చు కదా నోటీసులు. అంటే వాట్సాప్కి పెట్టడం ఏంటి అంటే ఆయన దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం కూడా ఆ సిఐడి విభాగానికి లేదు. కాబట్టి ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళు కేవలం మళ్ళీ ఏదో కొన్ని రోజుల పాటు లోకేష్ బాబు గారిని ఏదో చేయాలనుకున్నారు. ఇవన్నీ నిలవు, ఇవన్నీ న్యాయస్థానంలో నిలవు. ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలో తేలిపోయేటువంటి విషయాలు తర్వాత నాలుగు ఖర్చుకుంటారు సిఐడి వాళ్ళు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సిఐడి చేసినటువంటి తప్పుల్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒక అధికారి ఏదైనా దర్యాప్తు అధికారి దర్యాప్తు చేసి కూర్చోవాలి, కానీ ఇవాళ ప్రెస్ మీట్లు కూడా ఎందుకు పెట్టారు వీళ్ళు? అది తప్పు కదా, అది చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని పెడితే ఒక్క చోట పెట్టాలి, ఢిల్లీ వీళ్ళు కూడా పెట్టారు. ఈ కేవలం ఏంటంటే వైసీపీకి అనుబంధ విభాగం తొత్తుల్లాగా పనిచేస్తా ఉన్నారు సిఐడి వాళ్ళు. అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అసలు రెడ్ బుక్ లో కొన్ని పేర్లు ఉన్నాయి, వాటి వల్లే మేము చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ గా చేసుకునే రెడ్ బుక్ ని ప్రిపేర్ చేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను గన్నవరం గొడవల్లో మా బీసీ నాయకుడు అన్యాయం జరిగిందని చెప్పి నేను గన్నవరం వెళ్ళాను. నేను ఏ తప్పు చేయలే, 12 రోజులు జైల్లో ఉండా. ఎందుకు ఉండానండి? అక్కడ అధికారి తప్పు చేశాడు కాబట్టి నేను జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అడ్డగోలుగా చేశారు కాబట్టి ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటే ఇవాళ భుజాలు తాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున కనుక నీ వృత్తి ధర్మాన్ని నువ్వు ప్రకటించినట్టయితే, రాజ్యాంగబద్ధంగా నువ్వు విధులు నిర్వహించినట్టయితే, చట్టబద్ధంగా విధులు నిర్వహించినట్టయితే నీకు ఈ అవసరం వాళ్ళు ఎందుకు వచ్చేది? ఆ విధంగా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ బాబు గారు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. రెడ్ బుక్ లో వాంటెడ్ గా కొన్ని పేర్లు పెట్టుకుని వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశం కూడా అటు అధికారులు కూడా చాలా మటుకు భావిస్తున్నారు. పొరపాటండి. ఎందుకంటే తప్పు చేయని ఏ అధికారి కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏర్పడబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ముందు వరుసలో స్థానం ఉంటుంది. కానీ ఎవరైతే ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు నమ్మి ఆయన అండ చూసుకుని రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారో అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. పనిచేసే అధికారం నెత్తిని పెట్టుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, వాళ్ళకు ఉన్నత స్థానం ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఏదో కొంతమంది తప్పు చేశారని ఎవరు కూడా, మిగతా వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది అధికారులు, అరే బాబు ఇది తప్పురా, ఇట్లా చేయొద్దంటే కూడా వాళ్ళు ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ చేసినట్టు ఏం చేస్తాడు? పోతాడు. కాబట్టి వాళ్ళు అదే జరిగింది. కాబట్టి రెడ్ బుక్ పెట్టాం. ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క కష్ట సుఖాలు, నాయకుల యొక్క రక్తం మరకలతో తడిసినటువంటి ఈ అధికారులు ఎవరైతే తప్పులు చేశారో ఆ పేర్లు మాత్రం అక్కడ ఉండే తప్పితే ఆ నీతి నిజాయితీ కలిగినట్టు అధికారి పేరు ఎక్కడ కూడా లేదని మనం చేస్తాం.
ఇది పరిస్థితి. ఏదైతే రెడ్ బుక్ లో అనే ఏదైతే అంశం ఉందైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అందులో ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేశారో లేకపోతే అవినీతికి పాల్పడ్డారో అటువంటి వారి పేర్లు అందులో ఉంటాయి అని చెప్పి టీడీపీ నేత అయితే చెప్తారు. వాటి మీద పూర్తి స్థాయిలో అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పదే లోకేష్ అన్ని సభల్లో కూడా చెప్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని న్యాయబద్ధంగా ఎలా ఎదుర్కోవాలో టీడీపీకి తెలుసు. ఆ న్యాయబద్ధంగానే ఈ కేసు ఎదుర్కొంటామని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పూర్ణ. మరోవైపు రెడ్ డైరీ విషయంలో తన మాటల్ని వైసీపీ వక్రీకరించిందని నారా లోకేష్ మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలు నేతల్ని ఇబ్బంది పెట్టిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని మాత్రమే చెప్పానన్నారు. ఆ మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని లోకేష్ స్పష్టం చేశారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది నేను చెప్పా. ఓకే, సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు పని చేద్దాం. సిఐడిఎల్ని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోళ? తను మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళు కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి. నో ప్రాబ్లం, నేను అదే చదువుతాను. ఎందుకు ఇవ్వాలంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని వదిలిపెట్టామని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం, అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్, ఇంతంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చూడండి ఎట్లు బెదిరిస్తున్నా. అంటే ఈ ప్రభుత్వం పైన మేము చేస్తున్న పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంటల్ గా సైకో అంటే మేము తప్ప, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా? అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం, మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి? నేను వాస్తవాలు మాట్లాడు, నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడినా. జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది, వాట్ ఈస్ దర్? అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ నేను తప్పు చేయలేదు. ఫస్ట్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను, ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళు. తప్పు చేసిన అధికారులు భయపడతారు, సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదు, వాళ్ళు